Hello viewers, welcome to Telugu Scit tutorials. This is Python programming language, Class-99. ఇంతవరకు మనము ఈ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది చూసాము. రెండు స్ట్రింగ్స్ ఎంటర్ చేసి కంటెంట్ కంపారిజన్ అనేది చూసాము. ఇప్పుడు దీంట్లో డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అంటే ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అని అర్థం. ఏ డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు బి అన్నప్పుడు కంటెంట్ కంపారిజను, ఏ ఈజ్ బి అన్నప్పుడు రిఫరెన్స్ కంపారిజన్. మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసామంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. L1 ఫర్ ఎగ్జాంపుల్ ఏదో L1 లిస్ట్ 1 ఉంది. లిస్ట్ 1లో సమ్ ఏబిసి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. లిస్ట్ 2లో ఏబిసి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. L1 ఈజ్ L2 అని రిఫరెన్స్ కంపారిజన్ ఇచ్చినప్పుడు వాట్ ఈస్ ద ఆన్సర్ వీఆర్ గోయింగ్ టు గెట్ అంటే ఫాల్స్ అని వస్తుంది. అదే ఐడి ఆఫ్ L1 ఐడి ఆఫ్ L2 చూసినా కూడా అది రాంగే ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ ఉంటుంది. బోత్ ఆర్ డిఫరెంట్ లొకేషన్స్ ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఓన్లీ ఫండమెంటల్ డేటా టైప్స్ ఆర్ ఇమ్యూటేబుల్ అనేది తెలుసు. లిస్ట్ ఈజ్ నాట్ మ్యూటేబుల్. దీన్ని మనం ఎగ్జాంపుల్తో చూసామంటే తెలుస్తుంది, ఇలా చెప్పుకుంటే కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దీనికి వెళ్ళే మునుపు మనం ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది చూస్తాం. ఈజ్ ఈక్వల్స్ టు ఆపరేటర్ అండ్ ఈజ్ ఆపరేటర్, ఇవి రెండు చూసి తర్వాత రిమూవింగ్ స్పేసెస్ ఫ్రమ్ ద స్ట్రింగ్ అనేది చూస్తాం. దీనికోసం నేను ఫర్ ఎగ్జాంపుల్ L1 ఈజ్ ఈక్వల్స్ టు సమ్ స్క్వేర్ బ్రాకెట్ లిస్ట్ తీసుకొని డబుల్ కొటేషన్లో క్యాపిటల్ ఏ కామా డబుల్ కొటేషన్లో క్యాపిటల్ బి కామా డబుల్ కొటేషన్లో క్యాపిటల్ సి, డబుల్ కొటేషన్ క్లోజ్ చేసేస్తాను. ఇక్కడికి చాలులే ఎలిమెంట్స్ ఇది తీసుకున్నాం. ఇలాగే ఇంకొకటి కూడా తీసుకున్నాం. రెండు L1 సేమ్ కంటెంటే, కాకపోతే ఇక్కడ కంట్రోల్ వి అని పెట్టేసి L1 బదులు నేనేం తీసుకుంటా అంటే L2 అని తీసుకుంటా. సో L1లోనే సేమ్ ఎలిమెంట్స్ ఉండే, L2లో కూడా ఒకటే కంటెంట్ ఉంది. L1లో ఏది ఉందో అదే కంటెంట్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ అని ఇచ్చి L1 ఈజ్ L2 అన్నాను అనుకోండి, రిఫరెన్స్ కంపారిజన్ అంటాం దీన్ని. ఆన్సర్ ఏమొస్తుంది? ఫాల్స్ అనే వస్తుంది. కావాలంటే మనకు డౌట్ ఉంటే ప్రింట్ బ్రాకెట్ ఆఫ్ ఐడి ఆఫ్ L1 అని చూసామంటే, అలాగే ఇంకొక దానికి కూడా ప్రింట్ బ్రాకెట్ ఐడి ఆఫ్ L2 అని చెప్పి చూసామంటే అడ్రసెస్ డిఫరెంట్ లొకేషన్స్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ వస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను చూస్తాం, ఇది తీసుకుంటాం, ఇక్కడ వరకు తీసుకొని కాపీ చేసి ఈ ప్రోగ్రాంలోకి వెళ్తాం. వెళ్ళి కాపీ చేస్తాను. L1 ఈజ్ L2 ఫర్ ఎగ్జాంపుల్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని చేసి ఇంతవరకు 8 ప్రోగ్రామ్స్ అని 9.py అని సేవ్ చేశాను. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీంట్లోకి వెళ్ళేసి CLS స్ట్రింగ్స్లోనే PY PRG 8 అనుకున్నాం .py ఏమొస్తుందో చూద్దాం. ఎంటర్ సమ్ ఫస్ట్ స్ట్రింగ్. నో, ఇది కాదు. సరే, ఏదో ఒకటి ఎంటర్ చేయకపోతే ఇది ఒప్పుకోదు. సెకండ్ స్ట్రింగ్ రాదా, బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, CLS. ఇప్పుడు ప్రోగ్రామ్ వచ్చేసి ప్రోగ్రామ్ 9 రన్ చేస్తాను. ఫాల్స్ అని వచ్చింది. చూసారా? L1 ఈజ్ L2 అంటే రిఫరెన్స్ కంపారిజన్ చేసింది. ఇప్పుడు దీనికి మనకు ప్రూఫ్ కావాలంటే, ఎందుకు ఫాల్స్ అని వచ్చింది తెలియాలంటే నేనేం చేస్తానంటే ఇక్కడున్న ఈ ప్రింట్ ఐడి ఆఫ్ L1 ఐడి ఆఫ్ L2 అనేది కాపీ చేసి దీన్ని ఇక్కడ వేసుకుంటాను. ఇదే ప్రోగ్రామ్లో ఎంటర్ చేసి కంట్రోల్ వి దీన్ని వేరే ప్రోగ్రామ్తో సేవ్ చేస్తా, తెలియడానికి డిఫరెన్స్ తెలియడానికి. ఇక్కడ ఏంటంటే 10.py సేవ్ చేశాను. ఇప్పుడు దీంట్లోకి పోయి దీన్ని CLS ఎగ్జిక్యూట్ చేస్తాను.
ఫాల్స్. ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ తీసేస్తాం దీన్ని 10 చూస్తే ఐడి చూడండి ఫాల్స్ అని వచ్చింది. దానికి ప్రూఫ్గా దీని ఐడి 32 లాస్ట్లో 96 అంటే డిఫరెన్స్ తెలుస్తూ ఉంది కదా. అంటే బోత్ ఆర్ డిఫరెంట్ లొకేషన్స్ అండ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. అంటే అడ్రస్ ఆఫ్ L1 వేరు, అడ్రస్ ఆఫ్ L2 వేరు. ఓకే, అర్థమైంది. కాకపోతే ఇప్పుడు కంటెంట్ కంపారిజన్కి వచ్చినామంటే దీంట్లోనే ఎంటర్ చేస్తాం ప్రింట్ బ్రాకెట్ ఆఫ్ L1 డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు L2. దిస్ ఈ కంటెంట్ కంపారిజన్. దీన్ని వేరే దాంతో సేవ్ చేస్తా. రెండు క్లియర్గా తెలియాలి. అంటే రిఫరెన్స్ అంటే ఏంటి, కంటెంట్ కంపారిజన్ అంటే ఏంటి అనేది తెలియడానికి పోయేసి ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను. వెళ్ళేసి మళ్ళీ దీన్ని 11 కదా ప్రోగ్రాము 11 చూడండి ఫాల్స్ డిఫరెంట్ లొకేషన్స్. ఇక్కడ ఏమంటుంది ట్రూ అంటే L1లో ఉన్న కంటెంట్ L2లో ఉన్న కంటెంట్ సిమిలార్గా ఉంది. అవును, L1లో క్యాపిటల్ A క్యాపిటల్ B క్యాపిటల్ C ఉంది, L2లో కూడా క్యాపిటల్ A క్యాపిటల్ B క్యాపిటల్ C ఉంది. కంటెంట్ అయితే రెండిట్లోన సిమిలార్గా ఉంది కానీ అడ్రసెస్ మాత్రం డిఫరెంట్. అందుకనే L1 ఈజ్ L2 ఉన్నప్పుడు ఫాల్స్ వచ్చింది. అది ఇది ఈక్వల్ కాదు, ఎందుకంటే దాని అడ్రసెస్ చూపిస్తాను. అడ్రసెస్ ఏమి ఐడి ఆఫ్ L1 ఐడి ఆఫ్ L2 చూసాం మనం, రెండు వేరు డిఫరెంట్. ఐడి ఆఫ్ L1 08 లాస్ట్లో వచ్చింది, 844 అని వచ్చింది. ఈ విధంగా మారుతుంది. కాబట్టి L1 ఈజ్ L2 ఉన్నప్పుడు రిఫరెన్స్ కంపారిజను, L1 ఈజ్ ఈక్వల్స్ టు L2 ఉన్నప్పుడు కంటెంట్ కంపారిజన్. ఓకే, ఇది L1 అండ్ L2 ఆర్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఓన్లీ. L1లోన కంటెంట్ ఏబిసినే ఉంది, L2లోన కంటెంట్ ఏబిసినే ఉంది కానీ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందువలన రిఫరెన్స్ చూసినప్పుడు ఫాల్స్ అని వస్తుంది. ఎందుకు, డిఫరెంట్ ఐడీస్. కాకపోతే కంటెంట్ చూస్తే మాత్రం రెండు ఒకటే వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఈజ్ ఈక్వల్స్ టు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ఏం చూసాము, ఈజ్ ఈక్వల్స్ టు అనేది చూసాం. ఇలాగే నేను ఏం చేస్తాను అంటే L1 ABC అట్లే ఉంది, L2 ABC అట్లే ఉంది. ఇంకొక దాన్ని తీసుకుంటాను నేను, ఇక్కడ L3 తీసుకుంటాను. L3 అనే వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్కి L2లో ఉన్న ABC అనే దాన్ని ఈక్వల్ చేస్తాను. జస్ట్ ఈక్వల్ అంతే. అంటే దీన్ని అసైన్ చేస్తున్నా, L2లో ఉన్న వాల్యూస్ని L3కి అసైన్ చేస్తున్నా. అసైన్ చేసేసాను. ఇప్పుడు L1 ఈజ్ ఈక్వల్స్ టు L2 ఇక్కడ వరకు ఓకే. ఓకే, ప్రింట్ L2 ఈజ్ ఈక్వల్స్ టు L3 అని పెడతాను. L2లో ఉండేదే కదా L3కి నేను అసైన్ చేశాను. అప్పుడు L2 ఈజ్ L3 అని చెప్పనేసి అసైన్ చేసిన. వాట్ ఆన్సర్ వీ విల్ గెట్ అనేది చూస్తాం. ఫైల్లోకి పోయి సేవ్ యాజ్ అని చెప్పనేసి 11 కదా, ఇప్పుడు 12 అని చెప్పి సేవ్ చేస్తాం. ఓకే, నౌ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను కానీ అది 12 ప్రోగ్రామ్. ఫస్ట్ ఇది ఫాల్స్ వచ్చింది. ఎందుకు, L1 ఈజ్ L2 ఉన్నది, L1 అడ్రస్ వేరు, L2 అడ్రస్ వేరు, రిఫరెన్సెస్ వేరు. కానీ L2 ఈజ్ L3 అన్నప్పుడు L2లో ఉండేది L3కి ఏం చేసాం, కాపీ చేసాం. అప్పుడు ఏమొస్తాం చూడండి, ట్రూ అని వస్తాం. ఇది డిఫరెన్స్. ఈ విధంగా అసైన్ చేసి L2లో ఉండే కంటెంట్నే L3కి అంటే అడ్రస్ కూడా దీనికి సేమ్ అయిపోయింది. కంటెంటే కాదు అడ్రస్ కూడా సేమ్ అయింది. అందువల్ల ఏమొచ్చింది అంటే ఇక్కడ ట్రూ అని వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం ఈ కంటెంట్ కంపారిజన్ యూజ్ చేయొచ్చు. ఇంకా దీంట్లో ప్రోగ్రామ్ చేయాలంటే కూడా చేయొచ్చు. ఇంకా ఏం ప్రోగ్రామ్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిమూవింగ్ స్పేసెస్ ఫ్రమ్ ద స్ట్రింగ్ అని వచ్చింది. వీ కెన్ యూజ్ ద ఫాలోయింగ్ 3 మెథడ్స్. అంటే స్పేసెస్ ఎక్కడన్నా వచ్చినాయనుకో దాన్ని రిమూవ్ చేయడం. ఇది రైట్ స్ట్రిప్, రైట్ సైడ్ కానీ ఏమన్నా స్పేస్ ఉండింది టు రిమూవ్ స్పేసెస్ అట్ రైట్ హ్యాండ్ సైడ్, దానికోసం ఆర్ స్ట్రిప్. ఇది లెఫ్ట్ స్ట్రిప్, రిమూవ్ స్పేసెస్ అట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. స్ట్రిప్ అంటే టు రిమూవ్ స్పేసెస్ బోత్ సైడ్స్,
రైట్ సైడ్ బోత్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఉంది చూడండి. సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ యువర్ సిటీ నేమ్ అని. ఎస్ సిటీ డాట్ స్ట్రిప్ అని పెట్టాం. ముందు కానీ వెనక్కి కానీ ఎక్కడన్నా ఉన్ని ఆ స్పేసెస్ రిమూవ్ చేసేస్తుంది. ఇఫ్ సిటీ హైదరాబాద్ ప్రింట్ హెలో హైదరాబాదీ ఆదబ్. ఎలిఫ్ ఎస్ సిటీ చెన్నై అనుకోండి, ప్రింట్ హెలో మద్రాసి వనక్కం. ఎలిఫ్ ఎస్ సిటీ బెంగళూరు అనుకోండి, హెలో కర్ణాటక శుభోదయ. ఎల్స్ ప్రింట్ యువర్ ఎంటర్ సిటీ ఈజ్ ఇన్వాలిడ్. ఇక్కడ వరకే, వీటిల్లో ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ చూడండి, ఫస్ట్ ఏముంటుంది ఇక్కడ సిటీ అని తీసుకున్నాం. సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఏదో ఒక సిటీ నేమ్ మీరు ఎంటర్ చేస్తారు. ఆ సిటీలో ఒక ముందర కానీ వెనక్కి కానీ మీరు ఏమన్నా స్పేసెస్ ఇచ్చి ఎంటర్ చేస్తే అవి స్ట్రిప్ చేసేసి, స్ట్రిప్ చేసిన సిటీ ఇది స్ట్రిప్ అయిపోయింది అంటే ముందర వెనకన ఇచ్చిన స్పేసెస్ అంతా స్ట్రిప్ చేసేసి దాంట్లో పెట్టుకునేది. ఇప్పుడు రకరకాలు అనమాట. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సిటీ హైదరాబాద్ అంటే అది తెలంగాణ కదా, సో ప్రింట్ హెలో హైదరాబాదీ. హైదరాబాద్లో ఎక్కువగా హిందీ మాట్లాడతారు, అంటే ఇదే ఉర్దూ మాట్లాడతారు కాబట్టి ఆదబ్ అన్నారు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై అనుకున్నా, చెన్నై అంటే తమిళనాడు కదా, అక్కడేం మాట్లాడారు తమిళం కాబట్టి అక్కడ నమస్కారాన్ని ఏమంటారు వనక్కం అని. అదే బెంగళూరు అనుకోండి, బెంగళూరులో నమస్కారాన్ని శుభోదయ అంటారు. ఈ 3 సిటీస్ కాకుండా వేరే ఏదైనా ఇచ్చినామంటే అదేముంటుందంటే ఇన్వాలిడ్ సిటీ ఎంటర్ వ్యాలిడ్ సిటీ అని చెప్పనేసి అంటుంది. దీన్నే తీసుకున్నాం. దీన్ని తీసుకొని కాపీ దీంట్లో పేస్ట్ చేస్తాం. Ctrl+A Ctrl+V పేస్ట్ చేశాను. ఇక్కడ మనకేమంటే ఇండెంటేషన్ అనేది కావాలి కాబట్టి ఇలా ఎంటర్ చేస్తే మీకు ఇండెంటేషన్ అదే తీసుకునేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఇండెంటేషన్ కావాలి, తీసుకునింది. ఇక్కడ కూడా కావాలి. ఓకే, ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేస్తాను. ఫైల్, క్లిక్ సేవ్ యాజ్, ప్రోగ్రామ్ నెంబర్ 13 అనుకోండి, సేవ్ చేశాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తా. ఈ ప్రోగ్రామ్ ఏంటి 13th ప్రోగ్రామ్. ఎంటర్ యువర్ సిటీ నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నై అని ఇచ్చాను. ఏమని వస్తుంది? యువర్ ఎంటర్డ్ సిటీ ఈజ్ ఇన్వాలిడ్. ఎందుకు అలా వస్తూ ఉంది అని అంటే CHNAI చెన్నై ఎస్ సిటీ స్ట్రిప్. సరే, ఇప్పుడు రన్ చేస్తాం. ఈ గ్యాప్ ఇస్తా, ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చేసి సింగిల్ కొటేషన్లో చెన్నై అంటే నేను అప్పుడు సింగిల్ కొటేషన్స్లో ఇవ్వలేదు, అందువల్ల ముందర స్పేసెస్ కూడా ఇచ్చాను. చెన్నై అని ఇచ్చాను, ఎంటర్ కొడతాను. యువర్ ఎంటర్ సిటీ ఈజ్ ఇన్వాలిడ్. ఇప్పుడు కూడా అట్లా వస్తుంది. మళ్ళీ రన్ చేస్తాను. ఈసారి ఇస్తాను సింగిల్ కొటేషన్ చెన్నై. యువర్ ఎంటర్ సిటీ ఈజ్ ఇన్వాలిడ్. అన్నిటికీ అదేనా సిటీ ఇన్పుట్ ఎంటర్ సిటీ ఎస్ ట్రిప్. ఓకే, ఏం చేస్తామంటే సిటీ ఇన్పుట్ ఎంటర్ సిటీ నేమ్ ఎస్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు హైదరాబాద్. చెన్నై అనే ఇవ్వకుండా మార్చి ఇచ్చి చూస్తా. రన్ చేస్తాను. ప్రోగ్రామ్ 13 యువర్ సిటీ నేమ్ సింగిల్ కొటేషన్లో HYDERABAD అని సింగిల్ కొటేషన్ ఇచ్చాను. యువర్ ఎంటర్ సిటీ ఈజ్ ఇన్వాలిడ్. ఎందుకు గ్యాప్ ఇస్తే సరే రన్. ఇప్పుడు సింగిల్ కొటేషన్ గ్యాప్ CHENNAI గ్యాప్ ఇచ్చాను. యువర్ ఎంటర్ సిటీ ఈజ్ ఇన్వాలిడ్. ఓకే, దీన్ని తర్వాత క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.